అంతా రెడీ అయిపోయిందా? 24వ తారీఖు రిలీజ్ కదా అన్ని మొత్తం కంప్లీట్ రెడీ అయిపోయిందా? అయిపోయింది. అదే నిన్ను కూడా ఏదో చేస్తున్నారు గట్ట జరుగుతున్నది అని చెప్పావు. లేదు ఓవర్సీస్ ప్రింట్లు పంపించాలి కదా, మేము వన్స్ ఫర్ ఆల్ చెక్ చేసుకొని. ఓకే, అంటే నాగార్జున గారు నిన్న ఫంక్షన్ లో చాలా బాధపడుతూ మాట్లాడారు. అవును ఆఖరి వరకు ఇవ్వరు కంటెంట్. ఒడిస్సీ లాంటి సినిమా 2 నెలల ముందు రెడీ అయింది, అవును అవును అంత అలాంటి సినిమా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం యా అని చాలా ఫీల్ అయ్యారు ఆయన. అవును. దాని మీద నీ రెస్పాన్స్ ఏంటి ప్రజెంట్ డేస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా? ఎన్ని రోజులు ఇచ్చిన డైరెక్టర్కి సరిపోదు సార్. అది ఎలా చెప్పు. మనకి తెలుగు డైరెక్టర్స్కి బేబీ కూడా నాకు అసంతృప్తిగానే వెళ్ళిన అవుట్పుట్టే అది. చాలా అసంతృప్తిగా నేను డిఐ కూడా చూసుకోలేదు, సినిమా బయటకు వెళ్ళిపోయింది. అది నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతా. నేను ఫీమేల్ సోలో అన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చేయించుకున్నా, అవి ఏవి ఉండవు సినిమాలు, ఎందుకంటే లేయర్స్ మెర్జ్ చేశారు. ఇప్పుడు ఆ లేయర్స్ మళ్ళీ నేను తెప్పించాలంటే టైం లేదు. సో అలా చాలా అసంతృప్తి ప్రోడక్ట్. మీరు ఇంకొక అక్కడి నుంచి బేబీ మీరు సర్లే ఇప్పుడు వద్దులే జూలైలో మనం సెప్టెంబర్లో వేద్దామన్న ప్రొడ్యూసర్ ఇచ్చినా కూడా నేను సెప్టెంబర్ వరకు పనిచేస్తూనే ఉంటాను సార్. ఎలాగ మరి ఎప్పుడు ప్రోడక్ట్ రెడీ అందరు మారాలి సార్, ఎవ్రీ వన్. లైక్ టెక్నీషియన్స్ ప్రాబ్లం ఏం లేదు, నాగార్జున గారు అందరినీ తిట్టారు కానీ డైరెక్టర్స్తోనే ఇష్యూ సార్ అది, అంతే. ఒక రకంగానే అంటే పాపం ప్రొడ్యూసర్లు డబ్బులు పెడతారు, వాళ్ళు డేట్ అనౌన్స్ చేయాలి. ఒక్క విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ఎస్కే జూలై 13 నేను కావాలనుకున్నాను, జూలై 14 బేబీ. ఎస్కే నువ్వు వదిలేసి పనిచేయలేవు, నిద్ర కూడా పోకుండా నేను దాదాపు ఒక్కోసారి అయితే 5-6 డేస్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకున్న రోజులు ఉన్నాయన్నమాట. నేను కోరుకున్నాను నాకు ఆ డేట్ కావాలి, నేను ఇస్తాను నీకు అవుట్పుట్, నాకు ఇది వస్తే నాకు 3 వారాలు నాకు బ్రో వచ్చే వరకు నాకు ఖాళీగా ఉంటుంది, ఆ లైఫ్ టర్న్ అవుతుంది అని నేను తీసుకున్నాను. సో డైరెక్టర్లకి అది ఉండాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్కి సేఫ్ అవ్వాలి అనేది. కానీ అంత ఈజీ కాదు సార్, లాస్ట్ మూమెంట్ వరకు పని చేస్తూనే ఉంటారు, అది దాని మీద ఉన్న మమకారం అంతే. నాగార్జున చాలా సీరియస్గా మాట్లాడారు ఆయన, ఏదో మామూలుగా మాట్లాడిన మాటలు కావు. హీ ఆల్సో ఫెల్ట్ ది సేమ్ థింగ్ విత్ లెనిన్. ఒప్పుకోవాల్సిందే సార్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నాగార్జున గారు మాట్లాడి నేనే సిగ్గుపడతాను, నేను కూడా చెప్పిన కదా, లాస్ట్ మూమెంట్ వరకు పని చేయాలనిపిస్తుంది దాని మీద, ఏదో మమకారం ఏదో తప్పు జరిగిపోతుంది, ఇక్కడ ఒకటి వేస్తే ఇంకా లేస్తుంది, సరిగ్గా చూడలేదేమో మనం ఇంకోసారి చూద్దాం అన్నది కరెక్ట్. ఇక్కడ పడి ఉంటే బాగుండేది. బేసిక్గా పని అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ సోలో లేకపోవటం వల్ల ఆడియన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం ఫీల్? ఆ మదర్ సీన్ కట్ చేశాను, స్క్రీన్ ప్లేలో అది తప్పైనా కూడా ఆడియన్స్కి అనిపించలేదు. నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా, అంత పెద్ద హిట్ ఎలాగ అయిపోతుంది లేకపోతే. అక్కడ ఏవో గ్యాప్లు ఉన్నాయనుకో, ఇందాక అన్నట్టుగా నువ్వు సరి అనే ట్యూనింగ్ సెట్ అవ్వలేదు అనుకో స్క్రీన్ ప్లేలో, సినిమా ఎక్కదు కదా, వెళ్తుగానే ఉంటుంది. ఇప్పుడు అసలు బేసిక్గా అందరి డౌట్, నేను ఏదో ప్రెస్ మీట్లో నువ్వు మాట వరుసకి అన్నట్టుగా అనిపించింది నాకు, కానీ నువ్వు ఇంత ఇష్టపడి మనసు పడి దాని మీద అంత మోజుపడి రాసుకున్న స్క్రిప్టు నువ్వు డైరెక్ట్ చేయకుండా బేబీ తర్వాత నీకు బిజినెస్ పరంగా కానీ లేదా నీకు ఒక డిఫరెంట్ కంటెంట్ నువ్వు డైరెక్ట్ చేసిన ఒక సంతృప్తి కానీ, అది నువ్వు పక్కకి పెట్టి ఇంకొక డైరెక్టర్, ఐ డోంట్ సే దట్ ఈస్ రవి నంబూరి, XYZ ఎవరైనా ఇంకోళ్ళకి ఇవ్వడంలో వాట్ ఈజ్ యువర్ మెకానిజం ఆర్ వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ ఇన్ దట్? నాకు అర్థం కాలేదు అసలు. నేను డైరెక్టర్గా చాలా ప్రాబ్లమాటిక్ డైరెక్టర్ అనుకోండి, దాన్ని కరెక్ట్ వర్డ్ ఏమో నేను చెప్పలేను. కానీ నేను ఒక కథ రాసుకుంటే, ఇప్పుడు ఎస్కేఎన్తోనే ఎందుకు సినిమా తీస్తాను, రేపు మైత్రి వాళ్ళతో ఎందుకు చేస్తాను, నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ కొంటే నేను ఎందుకు తీస్తానంటే, నేను ఇంకా అట్లా మొత్తం పెట్టేస్తాను సార్ అందులో. ఇంకా నేను నాకు ఫ్రెండ్షిప్స్, బంధాలు, ఆ టెక్నీషియన్ నా ఫ్రెండు, వాళ్ళని పాపం సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు సార్. నేను ఇంకా ఆ తీసిన ఆ 1 year దాంట్లో మునిగిపోతాను అంతే, తపస్సులాగా. ఇంకా వేరే ఆలోచన ఉండదు నాకు. అందుకే నాతో ఎవరు మళ్ళీ పనిచేయరు, మీరు చూసుకోండి అసలు ఎవరు, ఎక్సెప్ట్ మా డిఓపి ఏదో ఇప్పుడు మళ్ళీ బేబీ హిందీకి పనిచేస్తున్నారు, కానీ ఎవరు నాతో పనిచేయరు, రిపీట్ ఎవరు, భయపడతారు వీడిని భరించలేమురా అని. సో
అలా నేను ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి డైరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఫైనాన్షియల్లీ నేను ఎదగటం చాలా కష్టం. సో నాకు కథలు రాయటం ఇష్టం, కథలు చెప్పటం ఇష్టం, వ్యసనం రాయటం. అందుకని నేను కలర్ ఫోటో కానీ ఇప్పుడు ఇది కానీ రేపు ఇంకొక సంతోష్ శోభన్ ఫిల్మ్ కానీ ఇవన్నీ నేను రాసుకొని వేరే డైరెక్టర్స్కి ఇచ్చి గైడ్ చేసి నాకు ఏ ఫ్లేవర్ కావాలో గైడ్ చేసుకొని నేను కథ చెప్పినప్పుడే వాళ్ళకి చెప్తాను నాకు ఈ మూడ్లో ఉండాలి, ఈ మూడ్లో. నేను పోస్ట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను, మ్యూజిక్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను, పోస్ట్లో ఇన్వాల్వ్ కానీ మ్యూజిక్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఒక్కటే పాయింట్ అనమాట. యా, ఓన్లీ థింగ్ ఫైనాన్షియల్లీ వాంట్. దానివల్ల ప్రాజెక్టులు అన్ని 1 by 1 రాసిన కథలు అంతే. ప్రతిదీ నువ్వే చెయ్యాలన్న పట్టుదల లేదు. ఒక డైరెక్షన్ మీదే నేను వెళ్తే ఏం జరుగుద్ది అనేది నాకు బాగా తెలుసు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్, ఇప్పుడు అంటే ఒక హీరోని పెట్టుకుంటాం మనం, ఆ హీరోకి ఫ్లాప్ వచ్చినా మనం ఉండకపోవచ్చు, హిట్ వచ్చినా మనం ఉండకపోవచ్చు, ఇంకో పెద్ద డైరెక్టర్ మార్కెట్లోకి వచ్చినా మనం ఉండకపోవచ్చు. కరెక్ట్. ఇది మ్యూజికల్ చైర్ కదా, ఇది మ్యూజికల్ చైర్. కరెక్ట్. న్యూ అడాప్టేషన్ ఇది ఇండస్ట్రీలో. వాట్ యు డిడ్ ఈస్ చాలామంది డైరెక్టర్లు చెయ్యని పని నువ్వు బాగా అడాప్ట్ చేసావు రియల్లీ. ఇప్పుడు బేబీ సినిమా టైంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది, ఎవరిదో కథ ప్లేగ్యారియస్ చేయబడింది, గ్రంథ చౌర్యం చేయబడింది అని. దాని మీద నువ్వు కోర్టులో కూడా నువ్వు గెలిచావు కదా. అంటే పోలీసు ఫాల్స్ అని రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసి సమ్ యూ కేమ్ అవుట్ వితౌట్ గిల్టీ. అది నేను అనేది అంటే అదొక ఫూలిష్ థింగ్. నేను ఫస్ట్ టైం అనుకుంటాను నేను చెప్పడం ఇది. అవును, 2 సార్లు అనుకున్నాం మనం, మనం కలియడం కుదరలేదు. సేలంలో ఒక అమ్మాయి అంటే ఎంత ఫూలిష్ ఉంటుంది ఆ కేసు అనేది చెప్తా. ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా ట్రిగ్గర్ చేయాలంటే అప్పుడప్పుడు పెడుతుంటారు, ఆ కథ కొట్టేసావు కదరా, ఈ కథ కొట్టేసావు కదరా అని. నేను ఇచ్చిన కథల సినిమాలే ఒక 2 ఉన్నాయి, అవే నా పేర్లు ఉండవు. నేను రాసిన పాటలకే నా పేర్లు ఉండవు. నేను డైరెక్షన్ చేసే సినిమాకే నా పేరు లేదు. ఇవి కూడా నాకు తెలుసు. ఓకే, చాలా మందికి తెలియదు. నేను డైరెక్షన్ చేసిన సినిమా కూడా ఒకటి, నా పేరు ఉండదు దాంట్లో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పను. అది ఇట్స్ ఎ హిట్ ఫిలిం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ హిట్ ఫిలిం. దాంట్లో కూడా నా పేరు ఉండదు. సేలంలో ఒక అమ్మాయిని 2 చంపేశారు అని ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ నేను తీసుకొని ఒక పర్సన్కి ఇచ్చి, జస్ట్ నాకు హృదయకాలం తీసే టైంలో ట్రైలర్ హెల్ప్ చేశాడని ఒక దీంట్లో ఇవి ఇచ్చాను. ఇది బాగుంటుంది చేస్తే. సో మనం ఏం చేద్దామంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించి నేను కొద్దిగా చదివా ఇంటర్నెట్లో. నేను ఏంటంటే అమ్మాయి ఆ ఆటో డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో, ఆటో డ్రైవర్ పూర్ గై, వాడు స్కూల్ నుంచి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో ఇలా ఈ రెండింటి మధ్యలో వాళ్ళిద్దరికి తెలిసింది, వాళ్ళిద్దరు చంపేశారు అమ్మాయిని. ఇది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.